వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజు, దగ్గుబాటి ప్రసాద్ ఇతర నాయకులపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ కోరారు. ఈ మేరకు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యకులు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అడిషనల్ ఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్లు అనుమతి లేకుండా తన వ్యక్తిగత ఛాంబర్లోకి వెళ్లి దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో గౌరవంగా ఉన్న తనను అవమానంగా చూడడం విచారకరమని అన్నారు. సాధారణ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ జిల్లా పరిషత్ ఉన్నప్పుడు మీటింగ్ సమావేశం అంతా జరుగుతున్నప్పుడు ముగ్గురు శాసనసభ్యులు ఇతరులతో కలిసి అంటే కళ్యాణదుర్గ శాసనసభ్యులు సురేంద్రనాథ్ గారు, అలాగే మడకశిర శాసనసభ్యులు రాజు గారు, అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు ముగ్గురు ఇతరులతో కూడా కలిసి మన గిరిజమ్మ గారు జిల్లా చైర్మన్ గారు ఆమె వ్యక్తిగత రూమ్ లో అనేది కూడా అంటే వ్యక్తిగతంగా జిల్లా చైర్మన్ రూమ్ లో ఉండే ఆఫీసులో కూడా ప్రవేశించి అక్కడ కొంతమంది చేసి అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఎలా పెడతారు అని చెప్పేసి అనేక రకాల కూడా దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా కూడా ఆమెను కూడా కించపరుస్తూ ఒక జిల్లా చైర్మన్ కూడా కించపరుస్తున్న దాన్ని వారిపైన కూడా వెంటనే కూడా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు జిల్లా చైర్మన్ గారు గిరిజమ్మ గారు మేము అందరు కలిసి కూడా ఎస్పీ గారిని కోరడం అయింది. ఎస్పీ గారు లేరు కాబట్టి అడిషనల్ ఎస్పీ గారు ఆ హోదాలోని అడిషనల్ ఎస్పీ గారికి కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా కూడా దురదృష్టకరం కూడా. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా మేము కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. అనేక పార్టీలు అపోజిషన్ పార్టీలో కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఇలాంటి ఇతరులు కూడా ఉన్నాం. కానీ ఎప్పుడు కానీ ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోవాలి. ముఖ్యంగా స్థానిక సంస్థలు అనేది కూడా జిల్లా పరిషత్ కూడా ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ. ప్రభుత్వానికి అనేది కూడా ఎప్పుడు కానీ ఎక్కడ కానీ సంబంధం లేదు. ప్రజాస్వామ్యంలో అన్ని కూడా ఇండిపెండెంట్. ఎందుకంటే స్థానిక సంస్థలు కావచ్చు, అంటే కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు, లేకపోతే సర్పంచులు కావచ్చు, ఇవి కావచ్చు, అలాగే ప్రభుత్వం ఇవన్నీ కూడా అన్ని కూడా ఏది అది కూడా ఇండిపెండెంట్ గా. కాబట్టి మరీ ముఖ్యంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఫోటోనే ఉండాలి. ఇతరుల ఫోటోలను కూడా ఎక్కడ గాని రాజ్యాంగపరంలో గాని లేకపోతే ఈ స్థానిక సంస్థలు ఎక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కడ గానీ కూడా లేదు. అవి మరీ ముఖ్యంగా కూడా ఒక చైర్మన్ హోదాలో ఆమెకు వ్యక్తిగతంగా అనేది కూడా ఒక రూమ్ ను కూడా అధికారికంగా కూడా కేటాయించబడింది. ఆ అధికారికంగా కేటాయించిన రూమ్ లో ఎవరి ఫోటోలు ఉండాలో ఎవరు ఉండకూడదని కూడా ఎవరు గాని ఎక్కడ గాని నిర్దేశించబడలేదు. ఎవరు గాని అక్కడ ఆంక్షలు కూడా విధించలేదు. ఎక్కడ గాని చట్ట ప్రకారం కూడా ఎక్కడికి లేదు. కానీ ఈ రోజు జిల్లా పరిషత్ రూమ్ లో గిరిజమ్మ గారి రూమ్ లో అది సమావేశం మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో లేచిపోయి ఈ ముగ్గురు శాసనసభ్యులు కొంతమంది ఔటర్స్ కూడా తీసుకొని పోయి ఆమె రూమ్ లో పోయి సీఓ ముందర ఎలా పెడతారు, ఏం కథ, రూల్స్ తెల్లని చెప్పి ఆమెను కించపరుస్తూ వ్యక్తిగతంగా ఒక ఆమె మహిళ అనేది కూడా లేకుండా వ్యక్తిగతంగా తీసి ఆ ఫోటోను అందరి ముందర కూడా తీసివేయడం. మరీ ముఖ్యంగా ఆ శాసనసభ్యులు కూడా ఒక వైర్లెస్ మైకును కూడా సత్వకు తొలగించకపోవడం ఎక్కడ కానీ చూడలేదు. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్లాన్ ప్రకారం ముగ్గురు శాసనసభ్యులు ఇతరులు కూడా కలిసి కూడా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా నేను అందరికీ చెప్పేది ఏమంటే ఇక్కడ ఎక్కడ గాని శాసనసభ్యులు అనేది జిల్లా పరిషత్తులో అధికార మెంబర్లు కాదు, గౌరవ సభ్యులు మాత్రమే. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అక్కడ వచ్చేసి గౌరవ సభ్యులు. వారికి ఓటు హక్కు కూడా లేదు. వారితో గాని ఎమ్మెల్యేలతో గాని ఆమె ఎన్నిక కూడా కాపాడలేదు. కేవలం జిల్లా పరిషత్ మెంబర్లతోనే ఆమె ఎన్నిక కాబడింది. వారికి 5 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా మెజార్టీ కూడా మాకే ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా రూమ్ లో కూడా ఆ ఫోటో ఉండకూడదు, ఈ ఫోటోను కూడా తీసేయడం. అలాగే ఇక్కడే కాదు, ఈవెన్ మేయర్ రూమ్ లో కూడా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రూమ్ లో కూడా తీశాను. చాలా ముఖ్యం. అందుకోసమే ఈ రోజు ఇటువంటి అందరూ కూడా పోతారు. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది. అధికారులను బెదిరిస్తారు, ఇవన్నీ కూడా తీసుకొని వస్తారు. దాన్ని తీసుకొని కాబట్టి వెంటనే కూడా వారిపైన కేసు రిజిస్టర్ చేసి చట్టపరమైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వెంటనే అన్ని రకాల కూడా మేము అందరూ కూడా జిల్లా చైర్మన్ గారు మేము అందరు కలిసి కోరడమైంది.
మాజీ మంత్రి పేర్ని నానిపై యలమంచల్ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థను స్వార్థాలకు వాడుకున్న వాళ్లందరికీ సినిమా చూపిస్తామని హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లాలోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని తోక తెగిన కోతిలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో స్వార్థాలు, సమస్యలు తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఉద్ఘాటించారు. పేర్ని నాని వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ కంటే సినిమాల గురించి పేర్ని నానికి ఎక్కువ తెలుసా అని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు సినిమా వాళ్లను ఎలా బ్లాక్ మెయిల్ చేశారు, అవమానించారో అందరికీ తెలుసని అన్నారు. మీరందరూ చూస్తా ఉన్నారు, కొంతమంది బయటకు వచ్చి ఈ సినిమాల విషయంలో మాతో బయట మాట్లాడే ప్రెస్ల ముందుకు వచ్చి ప్రెస్ల ముందు మాట్లాడే వాళ్ళ గురించి కొంత చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే పేర్ని నాని. పాపం పేర్ని నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినప్పుడు ఏం చేశాడో మర్చిపోయి నిన్నంతా కూడా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చాలా కథలు చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి వాటి గురించి బోల్డ్ మాట్లాడుతూ ఉన్నాడు. బాబు పేరు నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలందరినీ తీసుకొచ్చి మీరు ఎలా బ్లాక్మెయిల్ చేశారో, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలా అవమానించారో ప్రపంచం అంతా చూసింది. మీరిప్పుడు నీతి సూక్తులు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకు పని లేదంటే చేతకానుడు మంత్రిగా ఏం చేశాడో అనేది ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పని కూడా లేదు. మీరు వ్యవస్థల్ని నాశనం చేసి వ్యక్తుల దగ్గర లాలూచీలు పొంది వ్యక్తుల దగ్గర షేర్లు చేసుకొని నీకెంత మాకెంత అని చేసి వ్యవస్థల్ని నాశనం చేసింది ప్రతి ఒక్కరు చూశారు, ప్రతి ఒక్కరూ అనుభవించారు. ఈ రాష్ట్రంలోనే కాదు చాలామంది అనుభవించారు. మీరు ఇప్పుడు వచ్చి మీరు నీతి సూక్తులు చెప్పొద్దు. మీ నాయకుడు ఎంత సూపరో అందరికీ తెలిసినవే. మీరు ఏ రోజు పనిచేయలే. నిన్నేమన్నారు మీరు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉండి వార్నింగ్లు ఇస్తున్నారు అలా మంత్రి ద్వారా. మీకు అర్థం కాలా, ఏమైందో కూడా అర్థం కాలేదు. ఫాలో అవ్వరు, ఏమవ్వరు. మీరు మీరు మంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో కూడా అన్నీ మర్చిపోతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా వ్యవస్థ మంచిగా ఎదగాలి, సినిమా ఇండస్ట్రీగా వస్తే ప్రతి విషయం కూడా కన్సిడర్ చేస్తాం, వ్యక్తులుగా వస్తే కన్సిడర్ చెయ్యము. మీరందరూ కూడా ఒక అసోసియేషన్గా ఉన్నారు. ఆ అసోసియేషన్ ద్వారా మీ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అసోసియేషన్ ద్వారా అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి మీకుంది. ఒక అసోసియేషన్గా గుర్తింపు మీకు ఇస్తాం అని చెప్పి మాట్లాడారు. ప్రతి విషయం మీద గట్టిగా సమాధానం చెప్తాం, మొహమాటం లేదు. మీరెన్నన్నా ఏదైనా సినిమా ఇండస్ట్రీ పెరగాల్సిన బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వంలో పెరుగుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఒకళ్ళిద్దరు వ్యక్తులలో చేతుల్లోకి వెళ్ళిపోయిన ఇండస్ట్రీని మళ్ళీ ఇండస్ట్రీ అంతా కూడా డెవలప్ చేసే పరిస్థితి మాకుంది. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఎవరు ఏదైనా మాకు అనవసరం, ఏదైనా మాకు అనవసరం. మీరు ఎన్నన్నా రాసుకోండి, ఎన్ని ప్రెస్ మీట్లైనా పెట్టుకోండి, ఎంతమందితోనన్నా లాలూచీలు పడండి. కానీ వ్యవస్థల్ని పెంచుకుంటూ పోయే వ్యవస్థ మాది, తుంచుకుంటే పోయే వ్యవస్థ మీది. ఒక వ్యవస్థగా కాకుండా ఒక వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మీ పార్టీ పోయి మీ పార్టీ నాయకుడు ఒక్కడే మిగిలాడు. అదే వ్యవస్థలు పెంచే మనస్తత్వం ఉంటుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈరోజు ఉండేది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని మీరు అనుకుంటున్నారు. పార్టీ ఎందుకు ఉంటుంది? ఒక సంస్థ, ఒక వ్యవస్థల్ని మీరు కోల్దోచుకున్నప్పుడు ఎందుకు ఉంటుంది? నువ్వు మీ నాయకుడే మిగిలాడు, అందులో ఎవడూ లేడు, అక్కడ ఉండరు కూడా. అర్థం చేసుకొని ఇప్పటి వరకు మాట్లాడితే తిన్నగా మాట్లాడితే బాగుంటుంది. మీరు కూడా మా నాయకుడు చేసిన మంచి పనులు లాంటివి కనీసం ఒక 0.5% అన్న చేస్తే బాగుంటుంది, కనీసం 0.1% అన్న చేస్తే బాగుంటుంది. కానీ మీకు నచ్చినట్టు మీకు అనుకున్న వాస్తవాలను కప్పుపుచ్చేసి వాస్తవాలు పక్కన పెట్టేసి మీరు కావాలని మీరు ముందుకొచ్చి అబద్ధాలు చెప్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు గొంతెత్తి అరిచినా, ఎవడు గొంతెత్తి అరిచినా స్వార్థపరులను కాపాడే పరిస్థితి అయితే లేదు, అందులో డౌటే లేదు. వ్యవస్థలను పెంచే పరిస్థితి ఉంటుంది, అందులో డౌటే లేదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లు రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఉమ్మడి కడప జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నట్లు వెల్లడి. పారచేతపట్టి మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్న నిమ్మల రామానాయుడు. రాష్ట్రానికి మంత్రి అయినా పార్టీకి మాత్రం కార్యకర్తనే అని స్పష్టీకరణ. కాకాని గోవర్ధన్ రెడ్డికి హాని తలపడితే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయన్న మాజీ మంత్రి అనిల్. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపాటు. నేత్రపర్వంగా సింహాద్రి అప్పన్న సన్నిధిలో సహస్రనామార్చన. కమనీయంగా జరిగిన విశ్వక్సేన ఆరాధన పుణ్యవచనం కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.